హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. ఈరోజు 10 టీవీ ప్రేక్షకులందరికీ ఒక సెన్సేషనల్ కపుల్ని పరిచయం చేయబోతున్నాను. అంటే 10 టీవీలో చూపించబోతున్నాను. సో మీకు వాళ్ళని సపరేట్గా నేను పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అంత సెన్సేషనల్ కంటెంట్ని ఇస్తూ సెన్సేషనల్ కపుల్ ఈరోజు వైరల్గా మారారు ఇన్స్టాలో. సో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ రీల్సే కనబడుతున్నాయి. సో వాళ్ళు ఎవరో కాదు, ఫేమస్ అయినటువంటి ఆర్బీహెచ్ ఛానల్ ద్వారా ఫేమస్ కంటెంట్ ఇస్తూ మంచి మంచి సాంగ్స్ పాడుతూ అంటే ఒక కొత్త ఒరవడికి నాంది పలికినటువంటి జంట రాము అండ్ భవానీ గారు. సో ఫస్ట్ భవానీ గారు, మంచి సింగర్ మీరు. సో మీ సింగింగ్తో చాలామందిని ఈరోజు మెస్మరైజ్ చేసి ఇంప్రెస్ చేస్తున్నారు. సో చాలామంది ఫాలోవర్స్ మీ సొంతమయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేనైతే చాలా హ్యాపీ సార్. బట్ నేను సింగర్ అనేది అయితే నాకు కూడా నమ్మశక్యంగా అనిపించింది. ఓకే, ఒక విధంగా అయితే చాలా హ్యాపీ సార్ నేనైతే. ఎందుకంటే ఒకప్పుడు బయటకు వెళ్ళినా సరే వీళ్ళని ఒక ప్లేస్ అంటూ ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చాలా ఫేమస్ అవుతున్నారని ఈజీగా గుర్తించి మాకు తెలియకుండానే ఫోటో వీడియోస్తో అంత మంచి సపోర్ట్గా ఉండి అంత బాగా ఉంటున్నందుకు మేమైతే హ్యాపీ సార్. సో ఈ సక్సెస్ని మీకంటే ముందు రాము గారిని అడగాలి, అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. సో రాము గారు, సో ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఎప్పుడు వచ్చాం అన్నది కాదు ముఖ్యం అన్నయ్య. బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. సో మీ సక్సెస్ని చూస్తే ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు, అందుకే అన్నాను. సో అసలు ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ ఎలా ఉంది మీకు? సార్ అయితే సక్సెస్ని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇలా వస్తుందని చెప్పేసి. సో మా కృషి అయితే మేము చేసాం సార్. అయితే వస్తుంది కానీ ఎప్పటికి వస్తుందో తెలియదు. ఇంత ఫేమ్ అయితే అవుతామని మేము అనుకోలేదు. సో ఈ ఛానల్లో పెట్టాం కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, ఎంతో కొంత మాకంటూ పూట గడుస్తుంది కదా, సో ఎంతో కొంత వస్తుంది కదా సార్. సో అలా ఆ ఉద్దేశంతో పెట్టాం సార్. సో మనం ఏది అనుకున్నా సరే దాన్ని ఎక్స్పెక్టేషన్ ఫీలింగ్ అనుకుని ఏది చేయకూడదు సార్. అది మూవీ అయినా ఏదైనా అది సక్సెస్ అవుతుంది సార్. సో మేమైతే ఒక పూట కూడా గడుస్తుంది అని చెప్పేసి మాకు ఒక ఇంట్లో ఒక కొద్దిగానే గడుస్తుంది అని చెప్పేసి పెట్టాం సార్. సో ఆ దేవుడి దయ వల్ల అది ఈరోజు మాకు ఫుల్ ఫేమ్ అంటే తీసుకొచ్చి. రాము గారు, అంటే అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఫస్ట్? అసలు మీకు ఈ కైండ్ ఆఫ్ ఒక కంటెంట్ ఇవ్వాలి, ఒక రీల్ చేయాలి అనేది ఎవరు ఐడియా ఇద్దరిలో? యాక్చువల్ అయితే మేము నార్మల్గా లైవ్ అది చేసుకుంటూ ఉండేవాళ్ళం సార్. అలా కాకుండా సాంగ్స్ యూట్యూబ్ లైవ్ సార్. యూట్యూబ్ లైవ్ ఇచ్చేవాళ్ళు. జస్ట్ అందరూ అలా క్యాజువల్గా చేస్తారు, అలానే లైవ్ పెట్టి వాళ్ళు పెట్టే కామెంట్స్ రిప్లై ఇస్తూ నార్మల్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. బట్ ఆ సాంగ్ పాడాలి, డాన్స్ చేయాలన్న థాట్ అయితే వ్యూవర్స్ నుంచి వచ్చిందే సార్. ఓకే, వ్యూవర్స్ నుంచి వచ్చింది. వ్యూవర్స్ లో ఎవరో మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టారు, మీకు మెసేజ్ చేశారు. సో రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ మీరు చదివారా? మీరు చదివి చెప్పినప్పుడు రాము గారు ఏమన్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు? ఏం లేదు సార్, యాక్చువల్లీ ఆయన ఏమి రియాక్ట్ అవ్వదు సార్. ఎందుకంటే ఏం చేసినా సరే మనకంటూ ఒక చిన్న గుర్తింపు ఉన్నా చాలు. ఓకే, మనం చేసుకుంటూ వెళ్తే ఏదో విధంగా సక్సెస్ ఉంటుంది అనే తప్ప ఇలా చేయొద్దు అలా చేయొద్దు అన్నది అయితే లేదు. ఇంకా ఫ్రాంక్గా మంచిగా చెప్పాలంటే ఆ కామెంట్స్కి యాక్చువల్లీ ఎవరైనా సరే అబ్బాయిలు అమ్మాయికి అలా కామెంట్స్ వస్తే ఎవరు సపోర్ట్ చేయరు. బట్ మా వారు ఏంటంటే మనకి ముందుకు వెళ్ళాలంటే అవి పట్టించుకోకూడదు, సో అవి వదిలేయడమే అనేసి అనగానే ఓకే నేను పట్టించుకోకుండా వదిలేసాను అవి. ఓకే, అంటే ఒక భర్తని అతను అందంగా ఉన్నాడా, 6 అడుగులు ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, లేదా ఇంకో రకంగా ఉన్నాడా, మంచి సంపాదన సంపాదిస్తున్నాడా అనేవన్నీ ఒక సైడ్ ఉంటే, అర్థం చేసుకుంటున్నాడా అనేది ఒక సైడ్ ఉంటుంది. సో అర్థం చేసుకునేటువంటి భర్త దొరికిన భార్య నేను ముందు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్నటువంటి వ్యక్తి దొరికినటువంటి భార్యల కంటే చాలా అదృష్టవంతురాలు. సో ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నా. నేను కూడా సార్. నువ్వేం చెప్తావు? నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎంతో అందంగా ఉన్నా సరే అలాంటి వాళ్ళ అమ్మాయిల జీవితాలు కూడా అనుకోవద్దు. మీ ఆయన చాలా అందంగానే ఉన్నాడు కదా, ఇంకా మంచిగా సార్. అంటే మంచిగా యాక్చువల్ చెప్పాలంటే మా వారు కొంచెం బాగోదు కూడా. అలా కాకుండా అన్ని బాగా ఉన్న వాళ్ళు అయితే చాలా మంది జీవితాలు కూడా నాశనం చేస్తా ఉంటారు. అదే చెప్తున్నాను, మీ ఆయనకి ఉన్నది అంగవైకల్యం మాత్రమే, కానీ చాలా మందికి మనసు ఒకటితనం ఉంటుంది. సో మనసు వైకల్యం ఉన్న వాళ్ళతో ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి కాదు సార్, మెంటల్ గా కూడా ఫిట్ గా ఉండాలి. సో దానికైతే ఐఎమ్ సో లక్కీ. సో అసలు ఈ కంటెంట్ క్రియేట్ చేయాలి, మీరిద్దరూ ముందు మీరు నుంచోవాలి, వెనక ఆయన నుంచోవాలి, ఈ రకమైనటువంటి పాటలు పాడాలి, ఆయన మ్యూజిక్ ఇవ్వాలి, ఏదైనా కూడా ఫస్ట్ అసలు ఒక స్టెప్ అనేది ముందుకు పడాలి కదా, ఒక అడుగు అనేది ముందుకేస్తాం. సో అసలు ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో అడుగు ముందుకేసింది ఎవరు? ఐడియా ఇచ్చింది మీకు మీ ఫాలోవర్సు. అది పక్కన పెడితే ఫ్రేమ్ని ఇలా సెట్ చేయాలి, మనం ఇలా ఉండాలి,
ఇలా చేయాలి, ఇలా పాట పాడాలి అనే కాన్సెప్ట్ ఎవరిది? సాంగ్ డాన్స్ వరకు వాళ్ళు సార్. ఈ సౌండ్ అది అయితే మొత్తం సౌండ్ ఇలా నువ్వు ఫ్రంట్ ఉండాలి, నేను బ్యాక్ ఉండాలి, నేను మ్యూజిక్ నువ్వు సాంగ్స్, కామెంట్స్ నువ్వు చూడు, నెక్స్ట్ ఆ వ్యూవర్షిప్ మొత్తం అవన్నీ నేను చూస్తానని ఆ థాట్ అయితే మారదే సార్. ఏం చదువుకున్నావు? అదైతే డైట్ కంప్లీట్ అయింది సార్, టీటీసీ. టీటీసీ. మీ వారు? డిప్లొమా చేశారు సార్. రాము గారు డిప్లొమా చేశారు. పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చారా? పెళ్ళైన తర్వాత వచ్చాను సార్. పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చారు. పెళ్ళైన తర్వాత. అసలు భాగ్యనగరం రావడానికి చాలా మందికి చాలా కళలు ఉంటాయి. అవును సో మీరు హైదరాబాద్లో అడుగు పెట్టడానికి మీకు ఉన్నటువంటి కళ ఏంటి? ఏ కళతో అడుగు పెట్టారు? అంటే దీనికైతే నేను జాబ్ పర్పస్కి వచ్చాను సార్ ఇక్కడికి. జాబ్ పర్పస్ ఇంకోటి ఏంటంటే ఇటు హైదరాబాద్ సైడ్ అంతా సినీ ఫీల్డ్ ఇండస్ట్రీ ఉంది కదా సార్, సినీ ఫీల్డ్ ఉంది కాబట్టి ఇటువైపు ఈ జాబ్ చేసుకుంటూ మనమంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏదో ఎవరో క్లిక్ అయితే, ఏ రోజుకైనా క్లిక్ అయితే కనుక యూట్యూబ్ చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు సోషల్ మీడియా వల్లే మొత్తం అందరూ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు. సో అలాగే ఏమైనా చిన్న అవకాశం వస్తుందని చెప్పేసి ఇటు జాబు కవర్ అవుద్ది, ఇటు మనకి యూట్యూబ్ నుంచి ఏమైనా ఆఫర్లు వస్తే వెళ్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చాను సార్. ప్రస్తుతానికి అయితే నేనైతే రావడం అయితే జాబ్ పర్పస్ని వచ్చాను. ఆ కళ ఉంది సార్ వెనకాల. ఎందుకంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు 2-3 యూట్యూబ్ ఛానల్ ఉండే సార్. అవి కొన్ని కారణాల వల్ల డిలీట్ చేసేసాను సార్. అంటే కొద్దిగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల డిలీట్ చేసేసాను సార్. ఓకే. ఫస్ట్ నుంచి అయితే నాకు సినీ ఇండస్ట్రీ వైపు అయితే ఏదో ఒక ఛాన్స్ వస్తే మన ఫేస్ ఒక్కరోజు అలా చూస్తే మనం మురిసిపోదాం అని చెప్పేసి ఉండేది సార్ నాకైతే. ఓకే. అవును సార్. 1, 10, 10, 100, 100, 1000, 1000, 10,000 చెప్పడం చాలా తేలిక, కానీ అది అప్రోచ్ అవ్వడం అంటే రీచ్ అవ్వడం చాలా కష్టం సార్. అవును సార్. సో మీరు 1, 10, 10, 100, 100, 1000, 1000, 10,000, లక్షలు. ఇప్పుడు లక్షలు. సో ఒక్కొక్క స్టెప్ చెప్పండి, ఎలా అనిపించింది? అయితే యాక్చువల్లీ సార్ మాకు ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు 5 మంత్స్ బ్యాక్ వరకు అయితే నియర్లీ ఒక 20K 30K ఫాలోవర్స్ సార్, అంటే సబ్స్క్రైబర్లు అండి యూట్యూబ్ నుంచి. ఎప్పుడైతే మేము ఈ స్టార్ట్ చేసామో విత్ ఇన్ 2-3 మంత్స్లో దగ్గర 2,50,000 సబ్స్క్రైబర్లు గెయిన్ అయిపోయారు సార్. సో అది చాలా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత రెస్పాన్స్ ఉంటుంది కొత్త కంటెంట్ అని చెప్పేసి అసలు ఎప్పుడు కూడా ఊహించలేదు. బట్ చాలా ఇప్పటికీ కూడా సార్ అలాగే పరిగెడుతుంటారు సబ్స్క్రైబర్లు, వస్తుంటారు దగ్గర 3,000-4,000 సబ్స్క్రైబర్లు డైలీ. తక్కువ వస్తారు సార్. అలాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మనం కూడా సక్సెస్ అయినట్టే కదా, ఒకళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయినట్టే కదా సార్. ఇప్పుడు దగ్గర నియర్లీ ఒక 4,000 మెంబర్స్ 3,000 మెంబర్స్ డైలీ సబ్స్క్రైబర్లు వస్తున్నారంటే మా దగ్గర ఎంతో కొంత నచ్చితేనే కదా వస్తారు సార్. సో మిలియన్స్ వ్యూస్ వెళ్తాయి సార్. మళ్ళీ మనకి 1 million 2 million వ్యూస్ వెళ్తాయి లైవ్ ద్వారా సార్. ఎట్ ఎ టైమ్ లైవ్లో మనకి 14K నుంచి 15K వ్యూవర్స్ వస్తారు సార్. అసలు అద్భుతం కాదు అది. సో ఇద్దరి ప్రయత్నంతో అంతమందిని గ్రాప్ చేయడం, అంతమంది అటెన్షన్ గ్రాప్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. అవును సార్. సో మీరు చెప్తున్నంత సింపుల్ అయితే కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ మీ పెయిన్. గంటన్నర అలా నుంచుని సార్. ఈ అమ్మాయి పాటలు పాడుతూనే ఉంటుంది, డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. నేను గంటన్నర చూసాను సార్. 1 hour అయితే కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూనే ఉంటాను సార్. స్వెట్ వస్తుంది, వెనకాల పెయిన్ వస్తుంది, గొంతుగా ఆరిపోద్ది. సో అక్కడ ఆడియన్స్ వ్యూవర్షిప్ చూసేసి అవన్నీ తట్టుకొని ఇంకా బేసిస్తాను సార్. ఎందుకంటే వాళ్ళు వస్తుంటేనే మనకంటూ ఇంకా వస్తుంటారు, ఎవరైనా చిన్న సూపర్ స్టార్ట్ చేస్తారు. సో అలా మనకి పూట కూడా అలా అవుతుందని చెప్పేసి అది సార్. ఇందులో ఎవరికి కూటి కోసం కోటి విద్యలు. అవును సార్. సిగ్గుపడాల్సిన అవసరం అదే సార్. మేమైతే అదే అనుకున్నాం సార్. మనం చాలా మంది అన్నారు, చాలా గర్వపడాలి సరే అంటారు, మాకు కామెంట్లు కూడా వస్తారు సార్, అరే ఆన్లైన్ బెగ్గర్స్ అంటారు. నేను అదే అడగబోతున్నా. నేనైతే ఫీల్ అవ్వను సార్. నేనైతే చాలాసార్లు ఫీల్ అయింది, ఆన్లైన్ బెగ్గర్స్ అనుకుంటాను వాళ్ళ ఇష్టం వాళ్ళది. కూటి కొరకు కోటి విద్యలు. సో మనం ఇదొక విద్య అని చెప్పేసి ఇంక మూవ్ అయిపోతాం. మీరు కూటి కోసం కోటి విద్యల సంగతి పక్కన పెడితే మీరు కోటిని దాటి అంటే 1 విద్యని కనిపెట్టారు మీరు నిజంగా సీరియస్లీ. సో కోటి విద్యలు అనే సామెత మీ దగ్గరతో ఎండ్ అయిపోయింది నాకు తెలిసి. మీది 1 విద్య మీది. సో అయితే ఈ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ చేస్తారు. సోషల్ మీడియా అంటేనే ఒక బౌండరీ అనేది లేదు, ఉండని ఒక ప్లాట్ఫామ్. సో ఇష్టం వచ్చిన వ్యక్తి తాను ఏదనుకుంటే అది దానికి మించి కామెంట్ పెట్టేస్తా ఉంటారు. సో భార్యాభర్తలుగా మీరు ఒక స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు పరాయి మహిళనే మనం పక్కన పెట్టుకుని చేస్తే, అలా కామెంట్స్ చేస్తే మనం బాధపడతాం. అలాంటిది సొంత భార్యని అలా, లేదంటే మిమ్మల్ని అంటాం అలా కామెంట్స్ చేసినప్పుడు, అది మీరు చదువుతున్నప్పుడు, సో ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది అండ్ మీకు ఎలా అనిపిస్తుంది రామ్ గారు? నాకైతే సార్ ప్రాపర్గా అయితే సార్ మాకు చెప్పాను కదా సార్, ఒక 14K ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంతకు ముందు వచ్చేటప్పుడు అయితే నేనైతే ముందుగా ఇందులోకి అడుగుపెట్టినప్పుడు ఈ అమ్మాయికి చెప్పాను, నేను
సో చాలా వల్గర్గా వస్తాయి కామెంట్లు. సో మనం ఏది పట్టించుకోకూడదు, పట్టించుకుంటే మాత్రం అసలు మనం సక్సెస్ అవ్వలేము అస్సలు అని చెప్తే ఈ అమ్మాయి కూడా చాలా 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 దారుణంగా పెట్టేవారు సార్. కానీ ఈ అమ్మాయి పట్టించుకునేది కదా, ఎప్పుడు కూడా పట్టించుకునేది కాదు. సో నాకు చాలా సంతోషం వచ్చేది ఈ అమ్మాయి పట్టించుకునేది సార్. కొన్ని ఆఫ్ స్క్రీన్ అయిపోయిన తర్వాత లేదు, నేను అలా అడుగుతుంటేనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వస్తాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. మగవాళ్ళం మనం దులుపుకుని అవును సార్, మనం అయితే వెళ్ళిపోతాం సార్. ఆడవాళ్ళకి కొంచెం సెన్సిటివ్ మైండ్ కదా సార్ వాళ్ళందరిది. అందులోనూ హౌస్ వైఫ్, సో ఎలా బేర్ చేస్తారు? చిన్నపిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. ఎలా అనిపిస్తుంది? అది యాక్చువల్లీ చెప్తున్నాను కదా సార్, వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు. ఫస్ట్లో ఏంటంటే చాలా బాధ అనిపించేది. కొన్ని రోజులైతే ఒక్కొక్క పూట లైవ్ కూడా మానేసే రోజులు ఉన్నాయి. కామెంట్స్ నా వల్ల కాదు, ఉంటే చేస్తా లేకపోతే లేదని అన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి. ప్రజెంట్ ఏంటంటే ఏదైనా తెలిసే కదా సార్, తెలియకుండా ఎవరు మాట్లాడలేదు, ఎవరైనా అనేస్తారు. సో తెలియడం వల్ల ఏంటంటే ఓకే మేము మిమ్మల్ని చూసాం, మీ కష్టం చూసామని ఆ బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళే ఓకే సారీ అండి తెలియక అన్నాము, మేము మీ ఇంటర్వ్యూస్ చూసాం, లేదని మీ కష్టాన్ని చూస్తున్నాం మేము రోజు, సో సారీ అండి అని చెప్పి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు సార్. సూపర్ సూపర్. అది నిజంగా అంటే విమర్శించిన నోట్లతోనే మీరు ప్రశంసలు అందుకుంటున్నారు. అది కామెంట్స్తో కాకుండా సూపర్ చాట్స్ ద్వారా కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా సూపర్ సూపర్. గడప దాటేదాకా కూడా చాలా కష్టం ఆడపిల్లకి. గడప దాటడమే కష్టం. గడప దాటిందంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. కానీ గడప దాటడమే చాలా కష్టం. చాలా కష్టం. సో మీరు గడప దాటాలి అని అనుకున్నప్పుడు, లేదా అంటే గడప దాటడం అంటే ఇన్ ద సెన్స్ నాకు సోషల్ మీడియాకి మీరు ఎక్కాలి, ఇలా సోషల్ మీడియాలో ఒక ఛానల్ క్రియేట్ చేసి ఇలా చేయాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా మీ అత్తగారి ఇంట్లో వాళ్ళు కానీ అటువైపు నుంచి అసలు మీకు సపోర్ట్ ఎలా ఉండేది? ఎందుకంటే చాలా అడ్డంకులు వచ్చి ఉంటాయి, చాలా అని ఉంటారు మిమ్మల్ని. సో వాటన్నిటిని దాటుకుని వచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ మీరు ఈ స్టూడియోలో ఇక్కడ కూర్చుని 10 TV స్క్రీన్ మీద ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. వాళ్ళకి ఇది సమాధానం చెప్పొచ్చు మీరు. అవును సార్. యాక్చువల్ మేము మా ఊర్లో ఉండేటప్పుడు ఏంటంటే ఒక 2 ఛానల్స్ అయితే పెట్టాం సార్ ఆల్రెడీ. నార్మల్గా కామెడీ స్కిట్స్ అలా చేస్తూ ఉంటే క్లిక్ అయ్యేది కాదు. ఇవి అవ్వట్లేదు అనేసి ఇప్పుడు ఎలా డాన్స్ చేస్తాము నార్మల్ షార్ట్స్ అప్లోడ్ చేసేవాళ్ళు. అవి చూసి ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు బయట వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే అటు సైడ్ ఇంకా పల్లెటూర్లు అలా ఉంటాయి కాబట్టి. సో మేము ఏం చేసామంటే నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది అంటే ఇంకా అప్పుడు మొత్తం సొంతూరు అవడం వల్ల వదిలేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక ముగ్గులు ఛానల్ లాగా అలా స్టార్ట్ చేసాము. కొన్ని కారణాల వల్ల అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఫైనల్గా ఇది సక్సెస్ అయింది. ఇది సక్సెస్ అయిన తర్వాత మా అత్తగారు ఏంటంటే యాక్చువల్ ఎవరికి తెలియదు కాబట్టి మంచి రీచింగ్ వచ్చింది, మా ఊరి వరకు రీచ్ అయింది. ఓకే. ఎడిటింగ్ ఇదంతా మీ వారేనా? ఎడిటింగ్ అంటే అంత ఎడిటింగ్ ఏం చేయం సార్, జస్ట్ నార్మల్ లైవ్ అంటే ఎలా చేసింది అలా అప్లోడ్ చేస్తాము. ఓకే. షార్ట్స్ కూడా డైరెక్ట్ యూట్యూబ్ ముగ్గులు ఛానల్ అది ఇది అన్నారు కదా, ముగ్గులు ఛానల్ కూడా నార్మల్ గానే అప్లోడ్ చేశాను. కొన్ని యాప్స్ అయితే యూజ్ చేసి అవైలబుల్ గా ఉన్నవి ఎడిటింగ్ ఆయన చేశారు. ఎడిటింగ్ చిన్న ఎడిటింగ్ అయినా పెద్ద ఎడిటింగ్ అయినా ఆయన చేస్తారు ఇంకా. ఓకే ఓకే. సో అలా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. సో ఒక పాటతో ఫస్ట్ పాట ఏంటిది మీరు రీల్స్ తో మంచి రీచింగ్ ఇచ్చి ట్రోల్స్ అండ్ మీమ్స్ తో వచ్చింది అయితే అల్లు అర్జున్ గారి సాంగ్ కిసిక్ సాంగ్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. అది ట్రోల్స్ అండ్ మీమ్స్ స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసి మేము లైవ్ చేస్తూ ఉంటే ఇన్స్టాలో మొత్తం మీవే ట్రోల్స్ వస్తున్నాయి అంటే ఇంతకుముందు ఆల్రెడీ అన్నారు కదా మీరే వస్తారు అని, ఇప్పుడు అలానే కామెంట్ చేస్తున్నారేమో అనుకున్నాం. అయిపోయిన తర్వాత ఏంటంటే జస్ట్గా అప్పుడు మేము 4 days అవుతుంది ఇన్స్టా స్టార్ట్ చేసి. 4 days అవుతా ఉంటే ఒక 500-400 ఫాలోవర్స్ ఉన్నారు. ఒకసారి ఓపెన్ చేసి చూసాం పోస్ట్ రీల్ ఎలా అప్లోడ్ చేద్దామని చూస్తే మావే వస్తున్నాయి కంటిన్యూస్గా. ఓ నిజంగానే ఇది సరదాగా ఏం చెప్పలేదు నిజంగానే అనుకున్నాం. అవి అలా చూస్తూ ఉంటే ఓకే వీలు పెట్టి వెళ్తున్నాయి కానీ మనం కూడా ఓన్ వాయిస్తో ట్రై చేద్దామని మేము స్టార్ట్ చేసాము. సో అక్కడి నుంచి అలా కిసిక్ సాంగ్ మిమ్మల్ని ఒక టర్న్ తిప్పింది. పాటని సృష్టించిన సృష్టికర్తే అంటే ఏ పాట ఎవరైతే రాస్తారో లేదా మ్యూజిక్ ఎవరైతే వాయిస్తారో ఒక పాటని తయారు చేసిన వ్యక్తే మీరు పాడినటువంటి పాటని ఆయన స్టేటస్గా పెట్టుకుని లగెత్తరో ఆజాము అని భయపడే అంత స్థాయికి తీసుకెళ్లారంటే అసలు మీలో ఏదో మ్యాజిక్ ఉందనే కదా అర్థం. సో అది చూసినప్పుడు అది మీకు మీ దగ్గరికి వచ్చినప్పుడు సో తమన్ గారు ఇట్లా స్టేటస్ పెట్టుకున్నారు. హీఈస్ వెరీ సింపుల్ పర్సన్, నాకు పర్సనల్గా తెలుసు, చాలా సింపుల్, చాలా డౌన్ టు ఎర్త్ ఆయన. సో నేను 1-2 సార్లు ఆయనతో కలిసి జర్నీ చేయడం కూడా జరిగింది. సో మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. స్టేటస్ చూస్తాం సార్, ప్రతిదాన్ని ఎంకరేజ్ చేస్తారు. సో అది ఎలా అనిపించింది మాకు? అదైతే అది కూడా అది ట్రోల్స్ ఎలా వచ్చిందో సేమ్ ఇలానే సార్. జస్ట్ ఆ 2 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే కంగ్రాట్స్ అని పెడతా ఉంటే కింద ఏంటంటే మీ డాన్స్ ఈ రీల్ని అయితే తమన్ గారు స్టోరీ పెట్టారంటే ఎప్పటి నుంచో తమన్ గారు బీజిఎం అని అంటున్నారు కదా, ఇది కూడా అలానే అంటున్నారు అనుకున్నాం.
సడన్గా వేరే మొబైల్లో వెళ్ళి చెక్ చేసేసరికి నిజంగానే పెట్టారు. నిజంగానే స్టేటస్ పెట్టేసరికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మేము వెళ్ళిపోతున్నాం ఇంకా. అసలు చాలా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాం ఇంకా. అసలు నిజమేనా మేమేనా, ఆయన మా వీడియోని ఆయన స్టేటస్ పెట్టడం ఏంటి అని, ఓకే ఫ్రెండ్స్ మేము వెళ్ళిపోతున్నాం బాయ్ ఇంకా అని చెప్పి మొత్తం అవి తీసి ఆయనకి అంటే స్టేటస్కి అది రిప్లై ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్. మేము నిజంగా ఈ రీచింగ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏమైనా ఉందంటే అదే సార్. అసలు సమాజం అంతా ఒకవైపు, భార్యాభర్తలు ఒకవైపు ఉంటారు, ఎవరైనా సరే, ఏ కుటుంబం అయినా సరే అలా ఉంటేనే సక్సెస్ అందుకుంటారు. అంటే ఇంటి గుట్టు అలా ఉంటుంది అనమాట. సో మీరు అంత సక్సెస్ అయ్యి మీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు సో ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? అంటే లైక్ అంటే మిమ్మల్ని ఆయన నమ్మాడు, ఆయన్ని మీరు నమ్మారు, మీరే నమ్మారు, ఎవ్వరు మిమ్మల్ని నమ్మలేదు, అందరూ మిమ్మల్ని వద్దన్నారు. సో ఒకళ్ళనొకళ్ళు నమ్ముకుని ముందుకెళ్ళారు, అడుగులు అడిగేసుకుంటూ సక్సెస్ అందుకున్నారు. సో మీరిద్దరూ ఆ సక్సెస్ని రైట్ మనం అనుకున్నది సాధించాం, ఆ మార్గంలో వెళ్తున్నాం అన్న మూమెంట్ మీకు తెలిసినప్పుడు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? మేమిద్దరం అయితే ఒకటే అంటే అనుకున్నాం సార్ ఒకటి చెప్పమంటారు, నాకు ఇంకా కంప్లీట్ సక్సెస్ రాలేదని చెప్పేసి నేను ఇంకా ఫీల్ అవుతాను. అట్లీస్ట్ మీరు ఆ పాత్రలో ఉన్నారండి. కృష్ణానగర్ కానీ మీరు ఈ వెంకటగిరి హిల్స్ కానీ కృష్ణానగర్ కానీ చూస్తే షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వీళ్ళెవ్వరు పనికిరారు అందంలో కానీ. టాలెంట్లో కూడా అంతకు మించి టాలెంటెడ్ పర్సన్స్ బోల్డ్ మంది ఉన్నారు. బట్ వాళ్ళెవ్వరికి అవకాశాలు దొరకట్లేదు. ఉన్న వాస్తవం చెప్తాను, చాలా మంది సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అదృష్టం చాలా ముఖ్యం. అవకాశాలతో పాటు అవకాశం రావాలంటే అదృష్టం ఉండాలని భావిస్తారు. ఎంత కష్టం ఉన్నా అదృష్టం కూడా ఉండాలి. సో సినీ ఇండస్ట్రీలో మన టాలెంట్ ఒక్కటే ఉంటే ముఖ్యంగా, అందం ఒక్కటే ఉంటే ముఖ్యంగా. చాలా మంది హీరోలు ఈ రోజు సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఎంత ఫౌండేషన్ ఉన్నా కూడా. సో అందుకే నేను మీకు ఆ విషయం అడుగుతున్నా. సో మీరు సక్సెస్ పాత్రలోకి వచ్చారు, యు ఆర్ ఆన్ ద వే. మీరు ఎస్ మీకు ఇంకా వేరే గోల్ ఉండొచ్చు, అది వేరే సంగతి, బట్ మీరు దారిలో ఉన్నారు, మీరు దారిలో పడ్డారు. సో సాటిస్ఫై అవ్వండి అట్లీస్ట్. ఆ విధంగా సాటిస్ఫై సార్. ఎందుకంటే మాకు కరెక్ట్గా రీచింగ్ అయిన టైంలో మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి మా అమ్మగారిని టిఫిన్ హోటల్లో వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన రాసాము. అయితే టిఫిన్ హోటల్ అవడం వల్ల వచ్చిన వాళ్ళు చెయ్యొద్దు, మీ అమ్మ ఇలా డాన్స్ చేస్తుందని అంటా ఉంటే కరెక్ట్గా అదే టైంలో మాకు రీచింగ్ టైంలోనే వాళ్ళు వద్దని చెప్పటము. మా అమ్మగారు కూడా వద్దని చెప్తే నేను వినలే అనేసి డైలీ 2-3 టైమ్స్ కాల్ చేసే ఆవిడ. అసలు ఫోన్ చేయలే, నేను చేస్తే లిఫ్ట్ చేయట్లే కూడా. ఎందుకమ్మా అని ఒక 2 days తర్వాత అడిగితేనేమో నేను చెప్పిన మాట వినట్లే కదా, నీకు నచ్చినట్లు నువ్వు చేసుకో అని అంటున్నారు. అలా కన్విన్స్ చేసుకుని ఒక 1 week వరకు నేనే చేసి మాట్లాడుతూ ఉండేదాన్ని. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ టైంలో అనిపించింది, ఓకే నేను మా అమ్మ ఎలా మాట్లాడట్లేదు, ఏం చేద్దాం మరి ఇప్పుడు అంటే ఈయన ఒకటే మాట అన్నారు, మనం ఈ టైంలో ఆపేసినట్లయితే ఇంక ముందుకు వెళ్ళలేము, ఇదే మనకు మంచి టైం, మంచి రీచింగ్ ఉంది కాబట్టి ఇంకా వెళ్తేనే ఇంకా మంచిగా సక్సెస్ వస్తుంది. వాళ్ళు ఎవ్వరు మనతో ఎప్పటి వరకు ఉండరు, మనమే కలిసి ఉండాల్సింది. సో మనకి ఆ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడు అనేది అయితే అదే అంటారు, ఎవ్వరు మనతో ఉండరు, మనమే కలిసి ఉండాల్సింది కాబట్టి మనమే ఒక డెసిషన్ తీసుకోవాలి. మంచో చెడు అప్పుడు వాళ్ళని అడుగుదాము. సో అనేసి అనగానే మా అమ్మకి మెల్లగా చెప్పాను. తర్వాత మా అత్తగారికి చెప్తే మా అత్తగారు మా అమ్మకి చెప్పారు, మా అమ్మ కూడా అప్పటి నుంచి సపోర్ట్ స్టార్ట్ చేశారు. సూపర్. సరే ఇప్పుడు అసలైన విషయానికి వచ్చేద్దాం. ఏంటి నెలకి ఒక కొన్ని లకారాలు వెనకేస్తున్నారంట. సో ఒక 5 లకారాలు 6 లకారాలు మీకు వస్తున్నాయని విన్నాను. సో లకారాలు అంటే అర్థమైంది కదా, అన్ని లక్షలు తీస్తున్నారా? స్టార్టింగ్ ప్రీవియస్ మంత్ నుంచే మాకు రెవెన్యూ వస్తుంది సార్. సో స్టార్టింగ్ మీకు కూడా తెలియదు ఏముంటుంది సార్, స్టార్టింగ్ అంత ఉంటే అది వాళ్ళ ఫేమ్ కోసం చెప్పుకుంటున్నారు. సో మేము కూడా సిల్లీగా వదిలేసాం. కానీ ఒకటే బాధ సార్ వాళ్ళ దగ్గర నుంచి, సో 5 లక్షలు ఎందుకు పెట్టారు, 1 కోటి రూపాయలను పెడితే బాగుంది కదా అని చెప్పేసి చాలా ఫీల్ అవుతారు. మీరు చాలా సింపుల్గా ఉన్నారు, కానీ మీ ఆలోచనలు కానీ లేదంటే మీ స్టైల్ ఆఫ్ థింకింగ్ వేరే లెవెల్లో ఖచ్చితంగా రీచ్ అవుతారు. లేదు సార్, అది నిజంగా ఆశ ఉండాలి. ఇప్పటికి కూడా నాకు అది అలా చాలాసార్లు ఫీల్ అయ్యనమాట. నిజంగా 5 లక్షలు ఎందుకు పెట్టారు, 20 లక్షలు, 50 లక్షలు పెట్టుంటే 1 కోటి రూపాయలు వద్దు సార్, అది ఎక్కువ అయిపోద్దులే. కానీ ఒక 50 లక్షలని పెట్టుంటే కనుక దేవుడు తదాస్తు అంటే మాకు నిజంగా వచ్చేస్తాయి కదా 100% అని ఫీల్ అవుతాం సార్ ఇప్పటికి కూడా. సో నెక్స్ట్ ఎవరైనా మా మీద వైరల్ ఏమైనా పెట్టుకుంటే కనుక ఒక 50 లక్షల వరకు పెట్టమని చెప్పుకుంటాను సార్. ఓకే, నెక్స్ట్ బిగ్ బాస్ ఎంట్రీ మీరే అని అంటున్నారు. బిగ్ బాస్ ఇంకా చాలా షోస్ కి కూడా మీరే, ఇక సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరే ఉంటారు అనేది ఒక టాక్. మీకు ఏమన్నా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగిందా? లేదు, ఒకవేళ అప్రోచ్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మమ్మల్ని అయితే ఇంకేమి అప్రోచ్ అవ్వలేదు సార్. ఒకవేళ అయినట్లయితే పోనీ ఫ్యూచర్లో ఈ సీజన్ కాకపోయినా
నెక్స్ట్ సీజన్ లో అయినా మిమ్మల్ని పిలవాలి అన్న ఆలోచన నెక్స్ట్ వాళ్ళకి సీజన్ మమ్మల్ని అసలు మర్చిపోతారు సార్ వాళ్ళు. అయ్యో అట్లా అనుకోకండి, ఇంకేమన్నా మీరు కంటెంట్ వైరల్ చేస్తారేమో. అదే సార్. పిలిచినట్లయితే డెఫినెట్లీ సార్ వెళ్తాను అనుకుంటాము, వెళ్తాము. బట్ ఏంటంటే వాళ్ళు ఏదో ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ చేసినా 5 lakhs వేరే వేరే షోస్కి, బిగ్ బాస్కి అన్నారు. ఆ మాట నిజం అవ్వాలని అయితే కోరుకుంటాము. వాళ్ళ చెవుల్లో అన్న పెడితే నిజమా? తమన్ గారు ఎట్లా స్టేటస్ పెట్టారు అప్పటి వరకు కూడా తమన్ గారు కూడా మీకు ఏదో రోజు చేస్తారు, తమన్ గారు BGM తమన్ గారు అనగానే ఆయన ఎలా పెట్టారు, వీళ్ళు చెప్పే ఈ న్యూస్ కూడా నిజం అవ్వాలని కోరుకుంటాము. నాగార్జున గారు వరకు వెళ్ళి నాగార్జున గారు కూడా నాగార్జున గారు మమ్మల్ని చూడండి సార్ అని చెప్పేసి అని వేడుకుంటాం సార్. అసలు సినీ ఇండస్ట్రీలో ఒక అభిమాన హీరో అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఉంటారు సార్. సో మీకెవరు? నాకు ప్రభాస్ గారు అంటే ఇష్టం సార్. ఓకే. నాకు 1 member కాదు సార్, 3 members ఇష్టం. నాకు ఫస్ట్ నుంచి అయితే వెంకటేష్ గారు ఇష్టం. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మైండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఆయన చేసిన కొన్ని ఉంటాయి, అవి నాకు ఇష్టం. సో మన యాక్టింగ్ పరంగా అయితే న్యాచురల్ స్టార్ నాని గారు ఇష్టం మాట. ఈ ముగ్గురు బాగా బ్యాలెన్స్ చేశారు. ముగ్గురు మంచి. నాకు చాలా నాని గారు ఏ సినిమా నుంచి ఇష్టపడ్డారు? నాని గారిని నా స్టార్టింగ్ సినిమా సార్ ఆయనది రాంబాబు, ఆయన అష్టాచం నుంచి కూడా ఇష్టం సార్ నాకు. ఆయన యాక్టింగ్ అంటే అదొక పిచ్చి. ఏందో క్యారెక్టర్ గుర్తుంది, సినిమా పేరు గుర్తుంది, అక్కడే మీరు క్యారెక్టర్ అంత ఓన్ చేసుకున్నారు. అది ఆయన నాకు అంత ఆ యాక్టింగ్ ఇంకా దిగాడంటే ఆయన యాక్టింగ్లో ఇంకా ఎవరు కూడా ఇంకా ఏడవలసిందే. నేనైతే బలిబలి మగడు సినిమాలో ఆయన చూసి నిజంగా నా అంత లోపల నుంచి నాకు కూడా కొద్ది లోపం ఉంది కాబట్టి ఆ లోపాన్ని నాకు నేను గుర్తెచ్చుకొని ఒక చిన్న లోపం మమ్మల్ని నేను చూసుకొని ఒక లోపం ఉంటే ఎంత పెయిన్ ఉంటుందా అని చెప్పేసి నా అంతటి నాకే కన్నీళ్ళు వచ్చినాయి సార్. అంత యాక్టింగ్ చేశారు సార్ నిజంగా. అదైతే సూపర్ సార్. నాని అది సేమ్ డైలాగ్ తీసుకొని రీల్ కూడా చేసాను. ఒక చిన్న లోపం ఉంటే మనిషిలో లవ్ అదే సంథింగ్ ఏదో ఉంటుంది కదా సార్, అది నేను చాలా ఫీల్ అయిపోయాను. అది నిజంగా నాని గారికి హ్యాట్సాప్ చెప్పచ్చు సార్ దాని గురించి. అమ్మా మీకు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఏదైనా ఇంట్లో అమ్మాయి పైన బర్డెన్ అంతా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారి పరంగా, పిల్లల పరంగా, భర్త పరంగా అయినా నాకు ఆ విషయంలో చెప్పుకున్నట్లయితే లక్ అని అనుకోవచ్చండి. నువ్వు అన్ని విషయాల్లో అదృష్టవంతురాలు. నిజంగా సార్. మీ తల్లిదండ్రులు అది ఇప్పటికైనా గుర్తిస్తారో లేదో తెలియదు కానీ నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు. నిజం సార్. ఈ రోజులు అలాంటి అత్త ఉన్నారు, ఇలా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు కూడా హెల్ప్ చేస్తూ ఉన్న హస్బెండ్ ఉండడం, బయట సోషల్ మీడియాగా సపోర్ట్ చేస్తూ ఉండడం హస్బెండ్, అన్ని విధాలుగా కూడా అదృష్టవంతుడు. ఒప్పుకోవాల్సిన విషయమే. ఆయన అదృష్టవంతుడే, ఇలాంటి సపోర్టివ్ వైఫ్. సో ఇద్దరు కలిసి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎలా అయితే మీరు సక్సెస్ పార్ట్ ఎక్కారో అలానే ఒక పాట పాడండి. ఇప్పుడు ఆయన BGM ఇవ్వాలి, మీరు పాట కంపల్సరీ. కూర్చుని పాడడం కొంచెం ఇబ్బందేనా? అయినా పర్లేదు, కొంచెం కూర్చునే పాడండి. ఓకే అంతే పాడతాం సార్. మేనత్తా కొడుకేమున్నా కలకత్తా తిరిగి వస్తున్నా, నీ సత్తా వాడికి లేదయ్యో, మా ఊళ్ళో మగవాళ్ళున్నా వాళ్ళల్లో వాటన్స్ ఉన్నా, నీవంటి వాడే లేడయ్యో, ఇట్టా పొగుడుతూ ఎట్టెక్కిస్తున్నావే, అట్టా పదమని పరిపెక్కించేస్తాలే. సూపర్. అంటే మీ ఫేవరెట్ హీరో సాంగే పాడతారా? పాట పాడమంటే ఆయన ఫేవరెట్ హీరోలో కూడా ఒకళ్ళని పాడాలి. అయితే అదొకటి పాడాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది మీసాల పిల్ల సాంగ్. సో అది నా తరపు నుంచి రిక్వెస్ట్, బికాస్ నేను మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సాంగ్ పాడుకునేది ఉండకూడదు. ఇన్స్టాలో రీల్స్ లో కూడా తక్కువ టైంలో ఎక్కువ రీచింగ్ వచ్చింది కూడా అదే సాంగ్. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆ మాత్రం అభిమానం ఉండాలి. సో ఫస్ట్ ఏది పాడతారో మీ ఇష్టం. సో ఫస్ట్ ఆయన చెప్పిన 3 హీరోల్లో ఒక సాంగ్ కావాలి నాకు, అండ్ తర్వాత చిరంజీవి గారి సాంగ్ మీసాల పిల్ల. గోదావరి గట్టు మీద రామచిలకవే, నీ జంట కట్టుకున్న సన్న మామవే, ఊరంతా సూరు ముసిగే తన్ని నిద్రపోయిందే, ఆ రాగాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుంటే నా బాధలు ఎవరికి చెప్పుకుంటాను. సూపర్ సూపర్. నిజంగా మీది గోదావరి, మీది గోదావరి జిల్లానే, గోదావరి గట్టు కింద ఇలాంటి పాట పాడాలి. ఆ మూమెంట్ వస్తే చేస్తారా రియల్గా? మీకు ఆ మూమెంట్ వచ్చి అంటే మీకు ఒక ఇన్వెస్టర్ వచ్చి అలా ఒక రీల్ లేదంటే ఒక సాంగ్ చేస్తూ ఆ సాంగ్కి మొత్తం ఇన్వెస్ట్ చేసి అందులో వెంకటేష్ గారును
రాజేశ్వరి అలా చేశారు, అలా చేయాలి మీరు అంటే చేస్తారా? డెఫినెట్లీ సార్, అంత అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా వదులుకుంటాం అసలు. ఆయన బీజిఎం ఇస్తా ఉంటాడు, మీరు పాట పాడుతూ ఉండాలి. అందులో కూడా సేమ్ అలానే ఒక పెంగిటిల్ల మీద అలా ఒక పెంగిటిల్లు స్లాబ్ మీద. ఇప్పుడు ఈ సాంగ్ ని తీసుకెళ్లి అలా వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఇది సాంగ్ పెడుతున్నారు సార్, వాళ్ళ ఫ్రేమ్ ముందు పెట్టేస్తున్నారు వెంకటేష్ గారు డాన్స్ చేయడం. ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ సాంగ్స్ అన్ని fade out అవును అయిపోయినాయి. సార్, వదిలేస్తున్నారు. ఈ songs వచ్చిన తర్వాత. మాకు ఈ సాంగ్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఇది మైండ్ లోంచి పోవట్లేదు, ఒరిజినల్ సాంగ్ మర్చిపోతున్నామని ఫ్రేమ్ వాళ్ళు బట్టి వాయిస్ మాది అదే పెడుతున్నారు కదా వెనక. మరి, నిజంగా ఎంత ఎన్టీఆర్ గారిది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏంటది సాంగ్ అది రబ్బర్ రబ్బర్ గాజులు సాంగ్ కూడా ఆయన తీసేసారు. వినపడుతుంది. నిజంగా అది నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మీసాల సార్. పిల్ల సాంగ్. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలం, నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దుకాల, అబ్బ పాతవన్నీ తోడాలన అంత ఏదో చూడాలం, కలకత్తా కాళీ మాత నీకు మేనత్తయ్యేలం, మిసల పిల్లం. ఓకే ఓకే, ఇది ఒరిజినల్ సాంగ్ వచ్చినప్పుడు ఒరిజినల్ సాంగ్తో పాటు మిమ్మల్ని కంపేర్ చేసి చాలామంది రీల్స్ ఇదే బాగుంది కదా, ఇది న్యాచురల్గా ఉంది కదా అని అన్నది మీకు వచ్చినాయా? వచ్చినాయి సార్. ఆ సాంగ్ రిలీజ్ అయిన ఫస్ట్ లోనే మేము అది రిలీజ్ అయిన రోజే పాడాము. పాడిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా చాలా వరకు ఒరిజినల్ తీసేసి ఆయన ఫ్రేమ్ పెట్టి వెనకాల మా వాయిస్ తోనే పెట్టారు అసలు. సూపర్, మీరు అనుకున్నవి అన్నీ ఇలానే. ఇప్పుడు ఏదైతే ప్రతి విషయం మీరు ఎక్సైట్ అవుతున్నారో, ప్రతి సాధించిన ప్రతి ఘనతకి మీరు ఎలా అయితే హ్యాపీనెస్ పంచుకుంటున్నారో, జీవితాంతం ఇలానే ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎక్కే ప్రతి మెట్టు ఇద్దరు కలిసి ఎక్కుతూ ఆనందంగా పిల్లల్ని చక్కగా చూసుకుని మంచి సక్సెస్ అందుకోవాలని 10TV మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. స్పెషల్ థ్యాంక్స్ ఇక్కడ దాకా వచ్చింది. వెల్కమ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. సో రైజింగ్ స్టార్స్తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి వారిని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ టాలెంట్ని సమాజం గుర్తించింది, సో మేము కూడా గుర్తించాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.